సంభాజీ మహారాజ్ కి జై. హర హర మహాదేవ్. చావా, ముద్దు పేరు చావా, మరాఠీ వాళ్ళు ముద్దుగా పిలుచుకునే చావా, పులిబిడ్డ సంభాజీ మహారాజు గారికి బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్. ఈరోజు ఛత్రపతి శివాజీ కొడుకు గారి సంభాజీ మహారాజు గారి బర్త్డే సందర్భంగా మీ ముందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ మీకు చెప్తున్నాను. ఇంచుమించు ఒక 360 సంవత్సరాల క్రితం మరాఠా యోధుడు 9 సంవత్సరాలప్పుడే ఔరంగజేబు నుండి తప్పించుకొని 16వ సంవత్సరం ఏటలోనే యుద్ధం చేసి గెలిచిన వీరుడు, ధీరుడు, శూరుడు, బహుభాషా కోవుదుడు, పుస్తకాలు రాసిన పండితుడు సంభాజీ మహారాజ్కి జై. ఇతని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏముంది? ఈరోజు ఇతని బర్త్డే సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఐ థింక్ ఓటీటీలో చావా మూవీ ఉంటుంది. చావా అంటే పులిబిడ్డ, చిన్న పులి. వీళ్ళు మరాఠీ వాళ్ళు అతని సంభాజీని వాళ్ళు చావా అని పిలుచుకుంటారు. యాక్చువల్గా శివాజీ గురించి అందరికీ తెలుసు, చరిత్రలో అందరి పుస్తకాల్లో ఉంటుంది, శివాజీ గురించి తెలుసు. బట్ శివాజీ కొడుకు గురించి మనకు తెలియదు. మహారాష్ట్ర ప్రాంతం కాబట్టి ఆ టైంలో ఒక 350 ఇయర్స్ బ్యాక్ ఆ చరిత్రకాలు వక్రీకరించేసి చరిత్రను కనుమరి చేసి మనకు పెద్దగా తెలియనివ్వలేదు. మీరు చావా మూవీ చూస్తే తెలుస్తారు అతని యొక్క వీరత్వం అనేది. ఇతనికి వీళ్ళ నానమ్మ యుద్ధ విద్యలు, రామాయణ మహాభారతం నేర్పించేసి ఒక యోధుని తయారు చేసింది. 16వ సంవత్సరం యుద్ధం చేయగానే గెలిచాడు. ఎప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉంటాడు, గెలుస్తూనే ఉంటాడు. కానీ నమ్మిన వాళ్ళు, అయిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు వెన్నుపోటు పడడం వల్ల చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం ఎలా అంటే, నేను చెప్పడం కన్నా మీరు చావా మూవీ చూడండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. యుద్ధము చేసిన 10 సార్లు గెలవడమే, ఓటమి అంటూ తెలియదు. ఔరంగజేబు యొక్క పన్నిన వెన్నుపోటులో అయిన వాళ్ళే చెప్తుంటారు. ఒక 200 సైనికులు ఉన్న ఒక చిన్న పర్సనల్ ప్లేస్లో ఉన్నప్పుడు ఔరంగజేబు 5,000 మంది సైనికులతో, ఎంతమంది? 5,000 సైనికులు. ఇతని దగ్గర ఉన్నది కేవలం 200 మంది సైనికులే. 200 మంది కొద్ది వ్యక్తిగత సిబ్బంది కొద్దిగా ఉన్నప్పుడు ఆ టైంను చూసి ఔరంగజేబు 5,000 మంది సైనికులతో వచ్చేసి బంధించడం జరుగుతుంది. అది ఎలా అంటే, ఇతను కొన్ని వందల మందిని చంపుకుంటూ లాస్ట్కి చిక్కడం జరుగుతుంది. ఆ చిక్కిన తరువాత ఒక 40 days నిర్బంధించేసి మతం మారమని నానా చిత్రహింసలు పెడతారు. అసలు ఇక్కడ 40 days ఉంచేసి ఒకరోజు కళ్ళు పొరుస్తారు, ఒకరోజు చర్మం తీసేసి ఉప్పు కాలుస్తారు. ఇట్లా రకరకాలుగా చిత్రహింసలు పెడతారు మతం మారమని. అయినప్పుడు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసము చావడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, ఇప్పుడున్న కాలానికి ఏంటి, మనం ఇతన్ని జన్మదిన సందర్భంగా ఇతని వ్యక్తిగత జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏముంది చూడండి మిత్రులారా. స్టూడెంట్స్ అనుకోండి, పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయనుకోండి, ఆ బుక్స్కి భయపడి వెనకకి వస్తుంటారు. ఇతనిని ఒక 500 మంది సైనికులు బంధించేసి చంపడం ట్రై చేస్తాడు. నిరంతరం పోరాడుతూనే ఉంటాడు, కొట్లాడుతూనే ఉంటాడు. ధైర్యం చావకుండా ఆయన కడదాకా ప్రయత్నిస్తాడు. స్టూడెంట్స్కి ఏం చెప్తున్నా, పుస్తకాలు బరువు ఎక్కువ ఉంది, సిలబస్ ఎక్కువ ఉందని డిసప్పాయింట్ కావద్దు. మీరు సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. అతని కష్టం ముందు, అతని పడ్డ దాని ముందు మీ పుస్తకాలు తక్కువ. ఉద్యోగం రాలేదనో, ఫ్యామిలీ పోషించలేకనో వెనుక తిరుగుతారు, ఆత్మహత్య చేసుకుంటారు. అలా కాదు, సినిమా చూడండి, నేర్చుకోండి. ఇతను ఏంది ఇక రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజకీయ నాయకులు భలే ఉంటారు. 3 కండోలు పట్టుకుంటారు, ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీకి మారుతుంటారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని తెగ వచ్చిన 40 రోజులు చిత్రహింసలు పడతారు. ఏం చేస్తారు? పండ్లు వీకుతారు, కళ్ళు పొడుస్తారు, చర్మం తీస్తారు. ఇంత చిత్రహింసలు పట్టిన నమ్మిన సిద్ధాంతం కోసము, హిందుత్వం కోసం ప్రాణాన్ని పట్టించాడు. రాజకీయ నాయకులు మీరు సినిమా చూడండి, పార్టీ టికెట్ ఇవ్వలేదు, మతం మీరు రాజకీయ పార్టీ మారుతున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, మీరు నమ్మిన పార్టీ కోసం మీరు ఉండలేరా? ఇప్పుడు ఆయన ఔరంగజేబు ఏమన్నాడు? మతం మారమన్నాడు, తను మారను అన్నాడు. సేమ్ పుల్వామా అటాక్ కూడా అంతే, హిందూ అని చెప్పి చంపేశారు. మన సైనికులు చావాలాగా ఛేదించి పట్టించారు. మన మోదీ చావా ముద్దు బిడ్డలాగా ప్రయత్నం చేశారు. ఇది మనం చూసి నేర్చుకోవాల్సింది. ఇలా ఉంటుంది. చరిత్రకారులు కావాలని ఇతని యొక్క జీవిత చరిత్రను తప్పుగా రాసి పెద్దగా ముద్రించలేదు. అప్పుడున్న రాజకీయ పరిణామాల వల్ల, అప్పుడున్న ముస్లిమ్స్ ఔరంగజేబు వల్ల అతను లేదు. బట్ మీరు ఈ సందర్భంగా, ఇతని జన్మదిన సందర్భంగా ఓటీటీలో 100% మూవీ ఉంటుంది, చావా. అది చూడండి. ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే నేను రెస్పాన్సిబుల్ మీకు. ఓకే, అంటే
మన రియల్ లైఫ్లో చిన్న చిన్న కష్టాలకే మనము బ్యాక్ వచ్చేస్తాం. ఓడిపోయినాము, ఓటమి ఒప్పుకోదు. ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా మనం అనుకున్న సిద్ధాంతం కోసం ముందుకెళ్తూనే ఉండాలి. ఫెయిల్యూరా సక్సెస్ అని మనకు అనవసరం. నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసము, నువ్వు అనుకున్న టార్గెట్ కోసము ముందుకెళ్తూనే ఉండాలి, ప్రయత్నిస్తుండాలి. ప్రయత్నమే వీరత్వం. ఓటమి ఒప్పుకున్నావా అప్పుడే కథమే. ప్రయత్నం ఆపేసావా ఓటమి ఒప్పుకున్నట్టే. ఇతని యొక్క సంభాజీ మహారాజు యొక్క చరిత్ర మనకు నేర్పేది అదే. జై హింద్.